హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను విలేజ్ స్టైల్ పచ్చిమిర్చి పప్పు అండి. ముందుగా కుక్కర్ తీసుకోవాలండి. అందులో క్లీన్ చేసి ఉంచుకున్నటువంటి కందిపప్పుని యాడ్ చేయాలి. టేస్ట్కి సరిపడినంత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసినటువంటి టమాటోస్ని, ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఇక్కడ మనం ధనియా, జీరా, మెంతులు యాడ్ చేస్తున్నామండి. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పప్పు ఉడకడం కోసమని వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే లిడ్ పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఒకవేళ పప్పు నానబెడితే తక్కువ విజిల్స్ పడతాయి, నానబెట్టుకోకుండా డైరెక్ట్ చేస్తే కొంచెం ఎక్కువగా విజిల్స్ పడతాయి. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసి పప్పు గిన్నెతో మెత్తగా మెదుపుకోవాలండి. సో ఇప్పుడు పప్పు బాగా మెత్తగా అయింది కదా, ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, ఉద్దిపప్పు, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. అవి చిటపట్లాడిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ముందుగా ఉడికించిన పప్పును కూడా యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. సో చాలా సింపుల్ కదండి. ఇది రోటీలోకి, రైస్లోకి, చపాతీస్లోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.